Hi students, how are you all of you? So already మనం ఇంతకుముందు క్లాసులో కొన్ని నేర్చుకున్నాం హ్యాండ్ రైటింగ్. సో ఇప్పుడు మేము నా పేరు సుబ్రహ్మణ్య రాజు, ఐఎమ్ డ్రాయింగ్ టీచర్, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ డ్రాయింగ్ అనేది చెప్పడానికి వచ్చాము. సరే, ఇక మన పూర్వకాలంలో మన పెద్దలు పూర్వ పెద్దలు 64 కళలు అనేది కొన్ని నిరూపించారు. 64 కళల్లో ఇక్కడ ఇతిహాసము, ఆగమనము, కావ్యము, అలంకారము, అవి కాకుండా మన చిత్రలేఖనము, చిత్రకళ, అది కాకుండా నాటకము, ఇలా మన సింపుల్గా చెప్పుకోవాలంటే మ్యూజిక్, డ్రాయింగ్, ఇలాంటి కళలు ఎన్నో మనం సృష్టించారు పెద్దలు. దాంట్లో తీసుకుంటే ఒక చిత్రలేఖనం అనేది ఒక కళ. చిత్రలేఖనం అంటే ఇంగ్లీష్లో ఏమంటాము, డ్రాయింగ్ అంటాం. డ్రాయింగ్ అనేది ఏ విధంగా వేయాలో మీకు నేర్చుకుంటాం. ఇక్కడ మన పూర్వకాలంలో మనం చూసినట్లయితే మీకు తెలుసో తెలియదు, పూర్వకాలంలో మనకు పెయింట్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు. కానీ వచ్చే మనకు చెట్టు కొమ్మ నుంచి వచ్చే గమ్ముతో యూస్ చేసి చాలామంది కొన్ని రకాలైన చిత్రకళలు రూపొందించారు. ఆ చిత్రకళలో మనం చూడాలంటే అసలు మనకు ఇప్పటికి కూడా కొన్ని చూడండి, అక్కడక్కడ గోడల మీద గొళ్ళ కాడ గుడి దగ్గర అక్కడక్కడ గుడికి పెయింటింగ్ వేస్తుంటారు. ఆ చిత్రలేఖనం అంటే ఇప్పటికి కూడా పోదు అనమాట. దాన్ని ఏమంటారు, తైలవర్ణ రంగులు అంటారు. తైలవర్ణ రంగులు అంటే దాంట్లో అసలు సపరేట్ అది ఏంటంటే మనకు అసలు దొరకని కలర్లు. ఇప్పుడైతే అసలు దొరకవు అవి. పూర్వకాలంలో అవి యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం చూస్తుంటాం రకరకాలుగా పెన్సిల్స్ అంటాం, కలర్ క్రయాన్స్, పెయింటింగ్స్ రకరకాలుగా వచ్చినాయి. దాన్ని యూస్ చేసి కూడా మనం రకరకాలుగా డ్రాయింగ్స్, చిత్రలేఖనం వేస్తున్నాం. సరే, దీంట్లో ఈ చిత్రలేఖనం తీసుకుంటే ఎంత ఈజీగా, ఇప్పుడు ఏదైనా సరే, నాట్ ఓన్లీ డ్రాయింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్, ఏదైనా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా క్యాపబుల్ చేయొచ్చు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక చిన్న బొమ్మ వేసి దానికి ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెంటర్ లైన్ వేసాం, ఇటు సైడ్ ఒక లైన్ వేసాం. సో దీంట్లో మనం ఈ సెంటర్ లైన్ ఎందుకు వేసాము, ఈ 2 లైన్స్ ఈజీగా 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఉండడానికి. సో ఇప్పుడు ఒక పిక్చర్ వేసాం. ఈ పిక్చర్లో చూసారంటే మనకు ఇక్కడ డ్రాయింగ్, ఈ పిక్చర్ మనం వేయాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సెంటర్ లైన్ ఎందుకు వేసుకున్నాం, డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ప్లస్ అదేవిధంగా ఇక్కడికి ఎలా డిస్టెన్స్ ఉంది, ఇక్కడికి ఎలా డిస్టెన్స్ ఉంది, ప్లస్ ఇదే విధంగా ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ని అంటే ఒక లైన్కి ఇంకొక లైన్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందనేది మనం తెలుసుకుంటామో, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగానే వేయగలిగితే డ్రాయింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎలా, ఇప్పుడు ఈ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, మనం ఇదే డయాగ్రామ్ని మనం వేయాలనుకున్నాం, ఇదే డయాగ్రామ్ మనం వేయాలి, ఎలా వేస్తాం? సరే, ఇక్కడ మనం సెంటర్లో ఏం చేసాం, సెంటర్ లైన్ వేసుకున్నాం, జస్ట్ మనం ఇలా వేసాం. సేమ్ అదే విధంగా దీన్ని తీసుకొచ్చి ఇదే గ్యాప్లో ఇది వేసాం. సో ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేదానికి ట్రై చేయాలి. నెక్స్ట్ అదే విధంగా సో ఇలా జస్ట్ ఇలా బెండ్ చేసి ఇలా వేయడం ఒకటి. సో అదేవిధంగా ఇలా బెండ్ చేసి ఇలా వేయడం ఒకటి. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. సేమ్ డిస్టెన్స్ తోటి ఇలా వేసి ఇలా వేయడం, సేమ్ డిస్టెన్స్ తోటి ఇలా వేసి ఇలా వేయడం, అండ్ సేమ్ డిస్టెన్స్ తోటి ఇలా. సో అంటే ఈ డిస్టెన్స్ అనేది మనం లైన్ టు లైన్ డిస్టెన్స్ అనేది మనకు కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి ఎంత ఈజీగా ఎంత వేస్తే ఎంతగా వేయగలుగుతామో దాన్ని కరెక్ట్గా వేయగలిగితే మాత్రం ఈజీగా అనేది డ్రాయింగ్ అనేది వస్తుంది. సరే, మనం మీకు ఇంకా ఒక సింపుల్గా ఒక విధంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక మోడల్లో చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఒక అమ్మాయి బొమ్మ వేసాం. ఈ అమ్మాయి బొమ్మలో చూడండి, ఇప్పుడు ఇది డిస్టెన్స్ అనేది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు హెయిర్స్ అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్స్ అనేది ఇలా వేసి చూపిస్తాం. ఇప్పుడు ఇది హెయిర్స్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఇప్పుడు కళ్ళు వేసాం, కళ్ళుకి ఇక పైన ఎంత డిస్టెన్స్ ఉంది, కిందికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడికి ఎలా డిస్టెన్స్ ఉంది, ఇలా డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్క లైన్ పార్ట్కి డిస్టెన్స్ కరెక్ట్గా చూసుకొని వేయగలుగుతాం, ఈజీగా వేయగలుగుతాం. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇదే స్ట్రోక్ని ఇక్కడ వేసాం. ఒకవేళ ఇక్కడ వేయకుండా మనం ఇక్కడ వేసి ఇలా వేస్తే బాగుంటుందా? బాగుండదు. సో అలా బాగున్నప్పుడు అంటే ఇక్కడ వేస్తేనే ఇది బాగుంటుంది అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందని చూసుకుంటే అప్పుడు ఈజీగా వేయగలుగుతాం. సో అర్థమవుతుందా మీకు? సో డ్రాయింగ్ అనేది ఏదైనా సరే ఒక డిస్టెన్స్ అనేది ఒక లైన్ టు లైన్ ఎంత డిస్టెన్స్ ఉంది, అది పైకి ఉందా, కిందికి ఉందా, లెఫ్ట్ ఉందా, రైట్ ఉందా, ఏ సైజులో ఉంది, ఎలా ఉంది, క్రాస్గా ఉందా, లెఫ్ట్గా ఉంది, ఇలా ప్రతి కోణంలోనూ ఆలోచించి ఒక పిక్చర్ని కరెక్ట్గా వేయాలంటే డిస్టెన్స్ చూసుకొని వేయగలిగితే డ్రాయింగ్ అనేది ఈజీగా వేయచ్చు. యు అండర్స్టాండ్? డ్రాయింగ్ అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? నెక్స్ట్ ఇప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు ఇలా వేయాలి. నెక్స్ట్ మనం వేసేటప్పుడు ఇంకోటి ఏదైనా ఒక పిక్చర్ వేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిందే ఈ పిక్చరు చూడండి. క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ని అదేవిధంగా ఇది నెంబర్ 1 స్టెప్, నెంబర్ 2 స్టెప్. క్వశ్చన్ మార్క్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా అంటే నెంబర్ 2 అంటే మామూలుగా 2 వేస్తాం చూసారా, 2 ఎలా వేస్తాము, అదే 2ని ఇలా వేస్తాము కొంతమంది, ఆ విధంగా 2. నెక్స్ట్ థర్డ్ స్టెప్, అదే స్టెప్ని ఇలా తీసుకొచ్చి ఇలా వేసి ఇలాని జస్ట్ ఇలా రౌండ్ వేసి జస్ట్ అదే రౌండ్ని ఇలా తీసుకొచ్చి ఇది డక్ అంట. సరే ఈ డక్ని వేయాలంటే ఫస్ట్ మనం స్టెప్ ఇలా వేసాం, సెకండ్ స్టెప్ ఏం వేసాం, ఇలా వేసాం, బెండ్ చేసాం, థర్డ్ స్టెప్ అనేది ఇలా బెండ్ చేసి వేసాం. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 కలిపితే ఒక డక్ అనేది ఈజీగా వస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి దాన్ని వేసి చూపిస్తాము ఎలా వేసాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం క్వశ్చన్ మార్క్ అనేది ఇలా వేసాం, దాని సెకండ్ స్టెప్లో ఇలా వేసాం, థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, దీన్ని ఇట్లా అన్నాం, జస్ట్ ఇట్లా అన్నాం, సేమ్ అదే విధంగా క్వశ్చన్ మార్క్ లాగా వేసి ఇలా తీసుకొచ్చేలాగా కాల్ అనేది డక్ ఎప్పుడైనా సరే ఇలానే ఉంటుంది. సో అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ డక్ అనేది మనకి ఏ విధంగా వేయడం అర్థమైంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకోవడం, క్వశ్చన్ మార్క్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ లాగా ఇలా వేసుకోవడం, సెకండ్ వన్ క్వశ్చన్ మార్క్ లాగానే ఏం చేసాం మనం ఇలా వేసి ఇలా వేసాం, థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్ లాగానే ఇలా వేసి నెక్స్ట్ అదేవిధంగా ఇలా వేసి ఇలా వేసాం, జస్ట్ అదేవిధంగా లైన్ ఇలా తీసుకొచ్చి కాల్ అన్నప్పుడు ఇలా వేస్తాం. అంటే కాల్ అన్నప్పుడు ఏ విధంగా వేస్తామంటే మనం లైన్ ఇలా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇలా వేస్తాం, కాళ్ళు ఇలా వేసి ఇలా వేస్తాం. సో అర్థమైందా మీకు డక్ వేయడం? సో ఇప్పుడు డక్ అనేది ఏ విధంగా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొక పిక్చర్, అదేవిధంగా ఇంకొక పిక్చర్. ఇప్పుడు మనం ఒక సర్కిల్ గీసాం. ఇప్పుడు
సర్కిల్. ఇప్పుడు సర్కిల్ లాగా హాఫ్ సర్కిల్ అనమాట. హాఫ్ సర్కిల్ గీసినప్పుడు ఇలా వస్తుంది. సో సేమ్ అదేవిధంగా ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ అన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. లేదు ఇలా కాకుండా కొద్ది క్రాస్గా ఇలా తీసుకుంటారన్నా, బెండ్ చేసి తీసుకుంటారన్నా సరే ఇలా తీసుకొని చేయొచ్చు. ఇలా తీసుకోవచ్చు, ఇలా లైన్గా ఇలా వేయడం. సో ఫస్ట్ వన్ ఇది వచ్చి ఇలా వేసుకోవడం, సెకండ్ వన్ వచ్చేది ఎంత అంటే ఇలా వేసి ఇలా వేసుకోవడం, థర్డ్ వన్లో మనకి ఇట్లా వేసుకొని ఇలా వేసుకోవడం. సో దీని నుంచి ఇలా యాక్సిస్ కలిపితే యాక్చువల్లీ ఇదేంటి అంబ్రెల్లా అనేది మనం ఈజీగా ఇలా వేయచ్చు. అర్థమైంది మీకు స్టూడెంట్స్? అంబ్రెల్లా వేయడం ఇది ఫస్ట్ స్టెప్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా క్రాస్గా అర్ధ చంద్రాకారం. మామూలుగా సూర్యుడు అయినప్పుడు ఎలా ఉంటాడు, రౌండ్గా ఉంటాడు. ఆ రౌండ్గానే ఉన్నదాన్ని మనం అర్ధ చంద్రాకారం మాత్రమే తీసుకుంటే ఒక సూర్యుడు అర్ధ చంద్రాకారం సూర్యుడిలాగా వేసుకొని దాంట్లో ఇక్కడ ఈ సెంటర్ లైన్కి మనం తీసుకునేసి ఇక్కడ దీంట్లో 2 రకాలుగా తీసుకుంటే ఇలా చేసుకుంటే మనం పిక్చర్ అనేది వేయచ్చు. అర్థమవుతుందండి? సో ఇక్కడ రకరకాలుగా మన పిక్చర్ ఏ పిక్చర్ వేయాలన్నా సరే, ఏ పిక్చర్ అయినా సరే, ఎలాంటి పిక్చర్ అయినా సరే దాన్ని చూసి ఇలా వేస్తే ఈజీగా వేయచ్చు అని మనం తెలుసుకొని ఎలా కొన్ని టెక్నిక్గా ఇలా వేస్తే మాత్రం ఈజీగా వస్తుంది. సో ఇదే విధంగా మీకు ఇంకోటి కూడా వస్తుంది. ఎట్లా ఇప్పుడు ఇదే మనకు సర్కిల్ చూడండి, ఇదే మన సర్కిల్తో సేమ్ సర్కిల్ ఇప్పుడు సర్కిల్ వేసాం, ఇది ఫస్ట్ స్టెప్. సేమ్ అదేవిధంగా ఇంకో సర్కిల్ వేసాం, సెకండ్ వన్లో ఏం చేస్తాం, ఇలా వేసేటన్నాం, ఇదే టన్ను. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, ఇప్పుడు సర్కిల్ అనేది వేసి జస్ట్ ఇలా వేసి ఇట్లా అన్నాం, ఇలా జస్ట్ ఇలా అని. ఇప్పుడు ఈ సర్కిల్ ఇది అవసరం లేదు, ఈ లైన్ అవసరం లేదు. సేమ్ అదేవిధంగా ఇలా వేస్తే యాపిల్ అవుతుంది. అంటే ఇది సర్కిల్తో ఇలా వేయచ్చు, హాఫ్ సర్కిల్తో ఇలా చేయొచ్చు. అంటే మనం యూజ్ చేసే హాఫ్ సర్కిల్తోనే ఇలా కొన్ని పిక్చర్స్ వేయచ్చు రకరకాలుగా. చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ అంటే ఎంతటి బొమ్మ అయినా సరే చాలా అవలీలగా ఈజీ పద్ధతిలో వేయగలరు. అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం చూసే విధానాన్ని బట్టి అది అర్థం చేసుకుంటే ఈజీగా క్లారిటీగా వేసేవచ్చు. అది ఎలాంటి పిక్చర్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ యాపిల్, అంబ్రెల్లా ఇలాంటివి కాకుండా ఏదైనా సరే రకరకాలుగా వేసేవచ్చు. సో డ్రాయింగ్ అంటే స్టూడెంట్స్ మీకు డ్రాయింగ్ అంటే ఇప్పుడు అర్థమైందా? మీకు డ్రాయింగ్ అంటే అర్థమైందా మేము? సో ఎన్ని సెకండ్స్ సార్? సో డ్రాయింగ్ అంటే అర్థమైందా మీకు? 13. సరే, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ దొరుకుతున్నాయి. అంటే మనగా రకరకాల డ్రాయింగ్స్ ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, రకరకాలు చేస్తాయి. సో సింపుల్గా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే దీంట్లో డ్రాయింగ్లో రకరకాలు ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ ఉంటాయి, జామెట్రికల్ డ్రాయింగ్స్ ఉంటాయి, ప్లస్ అది కాకుండా మెమరీ డ్రాయింగ్స్, ప్లస్ దీంట్లో ఏదైనా సరే మనం డ్రాయింగ్స్ వేసేదాన్ని బట్టి ఈజీగా వేసవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సేమ్ 2 అనేది వేసాం, క్వశ్చన్ మార్క్. సేమ్ అదేవిధంగా ఇలా వేసాం, ఇది సెకండ్ వర్డ్. థర్డ్లో ఏం చేస్తాం, ఇలా చేసి జస్ట్ ఇలా వేసాం. ఇప్పుడు దీంట్లో చూడండి, సో ఇలా వేస్తే ఏమవుతుంది, పీకాక్. సేమ్ ఇంతకుముందు వేసిన దీంతోనే సేమ్ అదేవిధంగా పికాక్ అనేది ఇలా వేయచ్చు. ఎలా అంటే దీంట్లో పికాక్ అంటేనే
చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దాని యొక్క కళ్ళు అంటాం, దాన్ని అయితే పెంచమంటాం మామూలుగా. దీని కళ్ళు అనేది ఎలా వేస్తాం, ఇలా వేసి ఇలా అని దాని లోపల ఇలా డార్క్ చేసి ఇలా వేసి దీన్ని జస్ట్ ఇలా వేస్తాం. ఇలా నెమలి పింఛాన్ని రకరకాలుగా దాంట్లో మనం అమగూరిస్తే దాన్ని నెమలి ఈజీగా పికాక్ అనేది అవుతుంది. ఎలా అంటే చూడండి ఎలా వేస్తాం చూడండి. ఇప్పుడు ఇది ఒక కొండ మీద ఉన్నదని మీరు చూపించారనుకోండి, ఇలా చూపించవచ్చు. అదే కొండని ఇలా కొండ మీద ఉన్నట్టు మనం ఈ నేల బొమ్మలు వేసి మనం బేస్మెంట్ లాగా వేసి చూపిస్తే ఇది ఒక పికాక్. అంటే ఫస్ట్ మనం వేసుకున్నట్టు సేమ్ వేసి అంటే క్వశ్చన్ మార్క్లోనే ఈ యొక్క డక్ అనేది ఎలా వస్తుందో డక్ అనేది ఇలా వేస్తాం. సేమ్ అదేవిధంగా పికాక్. అంటే ఇక్కడ ఈ డక్కి ఇక్కడ ఫోకస్ ఉంది, బట్ ఇక్కడ పికాక్కి ఈ యొక్క నెమలి పించాలనేది వస్తుంది. సో అర్థమైందా మీకు? డ్రాయింగ్లో రకరకాల డ్రాయింగ్స్ అంటే మీకు ఇప్పుడు కొన్ని వేసాను, అంటే సింపుల్గా ఉండేవి ఇవి వేసి చూపించాం. దీన్ని కానీ మీరు ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మాత్రం ఇంకా కొన్ని రెండు మూడు డయాగ్రామ్స్ వేస్తాం. ఏ విధంగా వేయాలని కొన్ని టెక్నిక్స్ అనేది చెప్పిస్తాం. దాన్ని ఎలా వేస్తే ఈజీగా వేయచ్చు అని చెప్తాం. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈవెన్ మీరు కూడా తొందరగా అంటే డ్రాయింగ్ అనేది ఇంకా చాలాగా నేర్చుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక అవుట్లైన్స్ అనేది ఏ విధంగా వేయాలి, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ అనేది ఏ విధంగా వేయాలి, ఇలా రకరకాలుగా నేర్చుకుంటూ పోతే తర్వాత డ్రాయింగ్ అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత కలరింగ్ అనేది ఎలా వేయాలి. అంటే డ్రాయింగ్ అనేది ప్రతి ఒక్కరూ వేస్తారు, కానీ కలరింగ్తో అండ్ షేడింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాయింగ్లో ఏంటంటే షేడింగ్ అనేది మనం ఒక చిన్న బొమ్మని అంటే పేపర్లో చిన్న బొమ్మ గీసేసి కూడా సరే ఆ షేడింగ్తో దాని యొక్క హావభావాలు దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం కన్నా కరెక్ట్గా చూపించగలిగితే అప్పుడు ఆ బొమ్మకి ప్రాణం పోసినంత ఇదవుతుంది. అంటే దాని షేడింగ్తోనే చూపించాలి. మన బొమ్మకి వేసే షేడింగే కలరింగ్ అనేది కానీ ఆ కలర్స్ కానీ పెన్సిల్స్ కానీ షేడింగ్ అనేది కానీ కరెక్ట్గా మెజర్మెంట్ మనం చేయగలిగితే అప్పుడు ఆ బొమ్మకి ప్రాణం అనేది పోసినట్లు అవుతుంది. అప్పుడు నిజమైన ఒక రూపం అనేది బొమ్మకి ఏర్పడుతుంది. సో అవన్నీ కూడా ముందు క్లాస్లో మనం చెప్పుకుందాం. తర్వాత ఇప్పుడు చిన్న కొన్ని పిక్చర్లు మాత్రం చెప్పాను. దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫర్దర్గా మీరు వేసి కానీ నాకు పంపించగలిగితే ఇంకా మంచిది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక 2-3 పిక్చర్లకి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే బాయ్.